దారుణంగా ఓడిపోయిన టీడీపీ సీమాంధ్రలో దూసుకుపోయింది. 2004 నుంచి వరుస ఓటములతో తలబొప్పి కట్టిన టీడీపీకి సీమాంధ్ర మున్సిపల్ ఫలితాలు పెద్ద రిలీఫ్ ఇచ్చాయి. ఆ పార్టీ నేతలే ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు దక్కాయి. దూసుకుపోతుందనుకున్న వైసీపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. వైసీపీ బలంగా ఉన్న జిల్లాల్లోనూ మున్సిపాలిటీలను దక్కించుకుంది పచ్చ పార్టీ. సీమాంధ్రలో ఎన్నికలు జరిగిన 92 మున్సిపాలిటీల్లో 62 సొంతం చేసుకుంది. వైసీపీకి 17 సీట్లు దక్కాయి. 13 చోట్ల హంగ్ ఏర్పడనుంది. 1-2 జిల్లాల్లో తప్ప సీమాంధ్ర అన్ని జిల్లాల్లో టీడీపీ జోరు కొనసాగింది. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 4 మున్సిపాలిటీలకు 2, విజయనగరంలో 4 సీట్లకు 3, విశాఖలో 2 స్థానాలకు 2 సీట్లు సైకిల్ పార్టీ సాధించింది. ఈస్ట్ గోదావరిలో 10 సీట్లకు 8, వెస్ట్ గోదావరిలో 8 సీట్లకు 7, కృష్ణాలోని 8 సీట్లలో 4, గుంటూరులోని 12 మున్సిపాలిటీల్లో 10, ప్రకాశంలోని 6 మున్సిపాలిటీల్లో 4 సొంతం చేసుకుంది. నెల్లూరులో 6 మున్సిపాలిటీల్లో 2, చిత్తూరులో 6కి 3, కడపలో 7 మున్సిపాలిటీల్లో 4, కర్నూలు 8 మున్సిపాలిటీల్లో 3, అనంతపురంలోని మొత్తం 11 మున్సిపాలిటీల్లో 10ని టీడీపీ కైవసం చేసుకుంది. కార్పొరేషన్లలోనూ పచ్చ పార్టీ గాలి వీచింది. 7 కార్పొరేషన్లలో 5ని సొంతం చేసుకుంది. రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, చిత్తూరు, అనంతపురంలో సైకిల్ పార్టీ విజయం సాధించింది. నెల్లూరు, కడప కార్పొరేషన్లలో వైసీపీ గెలుపొందింది. సీమాంధ్రలో ఊహించని విజయం దక్కటంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇది కార్యకర్తల విజయమన్నారు టీడీపీ నేతలు. రాబోయే ఎంపీ, ఎమ్మెల్యే ఫలితాల్లోనూ ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని చెబుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కలేదు. వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఆ పార్టీ ఖాతా తెరవలేదు. విశాఖ, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్క వార్డు గెలుచుకుంది. మున్సిపల్ పోరులో వైసీపీ సీన్ రివర్స్ అయింది. టీడీపీ సాధించిన మున్సిపాలిటీలకు దరిదాపుల్లో కూడా రాలేదు వైసీపీ. మున్సిపల్స్ వైసీపీకి ప్రతికూలంగా ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి మే 16 పైనే పడింది.